వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో ఈ మామిడి యార్డ్కి చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చారు. అసలు చిత్తూరులో ఏం జరుగుతోంది, ఎక్కడ లోపం ఉంది, వీటన్నిటినీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి అనే ఉద్దేశంతో భారీగా రైతులు ప్రస్తుతం అక్కడికి చేరుకున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మీద తమకున్న అసహనం ఏంటి అనేది ప్రస్తుతం ఈ జనాల్లో మనకి కనిపిస్తోంది. తమకున్న అసంతృప్తి ఏంటి అనేది ఈ జన సందోహాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రైతుల ఆవేదన ఏ స్థాయిలో ఉంది అన్నదానికి నిదర్శనం ఇక్కడ బంగారుపాళ్యంకి పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనం. వాళ్ళందరితో మాట్లాడడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తోంది. ఈ కుటిల యత్నం ఈ రోజుకు మాత్రమే పరిమితం కాలేదు. ఎప్పుడైతే బంగారుపాళ్యం పర్యటనను అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా ఈ కుట్ర అనేది బట్టబయలవుతోంది. మొట్టమొదట ఆ జిల్లాకి సంబంధించిన అటు తిరుపతి కానీ ఇటు చిత్తూరు జిల్లాలకి సంబంధించిన జిల్లాల నాయకుల దగ్గర నుంచి క్యాడర్ వరకు ఫోన్లు వెళ్ళాయి. మీరు ఈ పర్యటనకి వెళ్ళొద్దు. ఆటోల దగ్గర నుంచి కార్ల వరకు, చిన్న చిన్న వెహికల్స్ వరకు ఎవరైనా ఈ రైతుల్ని కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తని కానీ ఎక్కించుకుంటే వెహికల్ సీజ్ చేస్తాం, ఫైన్ వేస్తాం అనేది బెదిరింపు. దానికి తోడు పెద్ద ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రైతులు ఎవరు ఆ చుట్టుపక్కలకి రాకుండా కుటిల యత్నం చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఏ స్థాయిలో రైతులు అక్కడికి వచ్చారో మనకి కనిపిస్తోంది. ఇలాంటి అన్ని ప్రయత్నాలని కూడా అడ్డుకుని అక్కడికి రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు, తమ ఆవేదనను ఆయనకు చెప్పేందుకు బంగారుపాళ్యంకి పెద్ద ఎత్తున చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై ఈ పర్యటనలో లాఠీచార్జ్ కూడా చేశారు. సో ఏ స్థాయిలో పోలీసులు దీన్ని చూస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. వాళ్ళని ఎవరైతే రైతులు వచ్చారో, వైఎస్ఆర్సీపీ క్యాడర్ వచ్చిందో వాళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. కానీ వాళ్లపైనే లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి. అటువంటి లాఠీచార్జ్కి గురైన ఒక కార్యకర్తని పరామర్శిస్తాను అంటే వైఎస్ జగన్ను అనుమతించలేదు పోలీసులు. వైఎస్ జగన్ కాన్వాయ్ దిగకుండా స్వయంగా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠనే అడ్డుకున్న పరిస్థితి. దాంతోపాటు జగన్ కాన్వాయ్లో ఎస్కాట్ వెహికల్ని కూడా ఆపేశారు. చూస్తున్నాం, లాఠీచార్జ్లో గాయపడిన కార్యకర్త, అతనికి తలకి గాయమైనట్టుగా కూడా తెలుస్తోంది. లాఠీచార్జ్ చేస్తున్న సమయంలో అతను పడిపోయాడు. అదేవిధంగా ఈ విధంగా ఎవరైతే కార్యకర్తలు కానీ రైతులు కానీ గాయపడ్డారో వాళ్ళకి కనీసం ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ కూడా దక్కని పరిస్థితి. వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి, లేకపోతే వాళ్ళని అక్కడి నుంచి తరలించాలి అనేది ఇక్కడ పోలీసుల కర్తవ్యంగా మనకి కనిపించట్లేదు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్న విజువల్ కూడా మనం చూస్తున్నాం. దీంతో పాటుగా జగన్ కాన్వాయ్లో ఉన్న ఎస్కాట్ వెహికల్ని కూడా నిలిపేశారు. అంటే ఎవరైతే ఆయన చుట్టుపక్కల కొంత ప్రొటెక్షన్గా ఉంటారో, ఆయన పర్సనల్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఆ జిల్లాలకి సంబంధించిన నాయకులు, అదేవిధంగా సెక్యూరిటీ ఈ కాన్వాయ్లో ఉంటుంది. వాళ్లను కూడా ఎక్కడికక్కడ నిలిపేస్తున్న పరిస్థితి. దానికి చెప్తున్న కారణం, కాన్వాయ్లో ఇన్ని వెహికల్స్కి మాత్రమే అనుమతి ఉంది, అంతకు మించి మేము అనుమతించమనేది. ఆ వెహికల్లో ఎవరున్నారు, ఎందుకు వచ్చారు, ఇలాంటి వేటిని కూడా కన్సిడర్ చేయట్లేదు. ప్రస్తుతం బంగారుపాళ్యం పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళంతా కూడా ఉన్నారు. ఆఖరికి వాళ్ల వెహికల్స్ని కూడా పోలీసులు అనుమతించని పరిస్థితి ఉంది. ఎవరైతే నియర్ అండ్ హియర్ అనుకుంటారో వాళ్ళందరినీ కూడా ఆ కాన్వాయ్లో లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతోంది అనేది ఇక్కడ మరో ప్రశ్న. రైతులు బంగారుపాళ్యం రాకుండా కూడా అడుగడుగున బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. బ్యారికేడ్ వెనకాల రైతులంతా కూడా అక్కడ ఉన్న పరిస్థితి. చాలా మంది రైతులు, కార్యకర్తలు అయితే కంచెలు దాటుకుని మరీ ఈ మార్కెట్ యార్డ్ వైపు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు, జనం తరలి వస్తున్న పరిస్థితి. ఆ విజువల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏవైతే కంచెలు ఉంటాయో ఆ కంచెలన్నీ కూడా దాటుకుని మరి బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు చేరుకుంటున్నారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ దగ్గర గత నెల రోజులుగా ఎలాంటి పరిస్థితి ఉందో కూడా మనం చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, లారీల్లో తోతాపరి మామిడిని వేసుకుని రైతులు అక్కడికి చేరుకున్నారు. ₹2, రూపాయి, ₹3 ఇంతకు మించి ధర కిలోకి ఎక్కువ కాని పరిస్థితి. రూపాయికి ఒక కిలో మామిడిని రైతు అమ్ముకుంటే ఏడాది మొత్తం వాళ్ళు చేసిన శ్రమ ఎక్కడికి పోతుంది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఎందుకు ఈ మద్దతు ధర జరగట్లేదు?
పల్ప్ ఫ్యాక్టరీలతోటి ఎందుకు కోఆర్డినేట్ చేయలేదు? పక్కనున్న కర్ణాటక మంచి మద్దతు ధర కల్పించింది కదా, మరి కేంద్రంలో భాగస్వామి అని చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి అని చెప్తారు, మరి మామిడికి ఎందుకు ధర కల్పించలేకపోయారు అనేది ప్రశ్న. మనం చూస్తున్నాం, ఇది ఇవాల్టి విజువల్ కాదు, మనం కార్నర్ విండోలో మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తోంది, కింది కార్నర్ విండోలో పెద్ద ఎత్తున ట్రాక్టర్లు వేసుకుని మామిడి రైతులు బారులు తీరున్నారు. ఇది ఆర్గానిక్ గా వచ్చిన ఇది కాదా? ఎవరైనా క్రియేట్ చేయాలా? రైతులు మాకు మద్దతు ధర దక్కట్లేదు అని చెప్పాల్సిన ఒక పార్టీ చెప్తే చెప్తారా? వాళ్ళ ఆవేదనది. ఒక రైతు స్వయంగా తమకున్న పంట మొత్తాన్ని, మామిడి చెట్లను మొత్తం నరికి వేరే పంట వేసుకోవడానికి సిద్ధపడితే నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. తన భూమిలో తను చెట్లు నరికేస్తుంటే అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకు ఏకంగా మామిడి రైతులు చెట్లు కూడా నరికేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది? రూపాయి కూడా రానప్పుడు తన కుటుంబాన్ని రైతు ఏ విధంగా పోషించుకుంటాడు? ఇవన్నీ కూడా ప్రశ్నలే. వీటన్నింటికీ సమాధానం చెప్పే ధైర్యం ప్రభుత్వం దగ్గర లేని పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. అదేవిధంగా మామిడికి సంబంధించి ప్రభుత్వం ఎన్ని మీటింగ్లు పెట్టింది అనేది ప్రశ్న. పల్ప్ ఫ్యాక్టరీలతో కోఆర్డినేట్ చేసిందా అనేది ప్రశ్న. భారీ ఎత్తున చిత్తూరు జిల్లాలో మామిడి పండిస్తారు. మొత్తం రాష్ట్రంలో కల్లా మామిడి దిగుబడి ఎక్కువ వచ్చేది చిత్తూరు జిల్లాలోనే. కేవలం చిత్తూరు, కర్నూలు ఈ 2 జిల్లాల్ని కూడా కోఆర్డినేట్ చేయలేరా? బంగినపల్లి మనం పెద్ద ఎత్తున మామిడికి ప్రసిద్ధి చెందిందని చెప్తాం. పంట కూడా రాని పరిస్థితి ఎందుకు వస్తోంది? ఎందుకు ప్రభుత్వం కోఆర్డినేట్ చేయలేని పరిస్థితి? లాస్ట్ టైం 2500 టన్నుల వరకు కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ మ్యాంగో చిత్తూరు జిల్లా దగ్గర నుంచి వెళ్ళిన పరిస్థితి. మరి ఈసారి ఎందుకు ఆ పరిస్థితి లేదు? ఎందుకు రైతు చెట్లని కొట్టేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది? దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? వీటన్నింటికీ ఆన్సర్ చెప్పలేని ప్రభుత్వం ఇప్పుడు ఈ ఇష్యూ రైజ్ చేసిన తర్వాత స్వయంగా మంత్రి ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు. పక్కనున్న కర్ణాటక మద్దతు ధర కల్పిస్తోంది, రైతును ఆదుకుంటున్నప్పుడు ఏం చేయకుండా ఢిల్లీ గడప తొక్కి బాల్ వాళ్ళ కోర్టులో తన్ని వచ్చేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకుంది అనేది మరో ప్రశ్న. సో ఇలాంటి వేటిని కూడా అరికట్టలేని, లేకపోతే మద్దతు ధర ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. దానికి తోడు అటువంటి రైతులతో మేము మాట్లాడతాం, మేము వెళ్తామని ప్రతిపక్షం అంటే సెక్యూరిటీ కల్పించ లేదు. అందులో కూడా ఒక కుట్రకి తెరతీస్తున్న పరిస్థితులు. మామిడి మాత్రమే కాదు, వరి, మిర్చి, పొగాకు, కోకోవా ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి. మద్దతు ధర అందని పరిస్థితి మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ క్యాడర్ని కనీసం మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అని కూడా చూడట్లేదు. వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి. మరి కాసేపట్లో బంగారుపాళ్యం వెళ్లబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ మామిడి రైతులతో ఆయన మాట్లాడతారు. మేం వెళ్తామని ప్రతిపక్షం అంటే సెక్యూరిటీ కల్పించట్లేదు. అందులో కూడా ఒక కుట్రకి తెరతీస్తున్న పరిస్థితులు. మామిడి మాత్రమే కాదు, వరి, మిర్చి, పొగాకు, కోకోవా ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి. మద్దతు ధర అందని పరిస్థితి మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ క్యాడర్ని కనీసం మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అని కూడా చూడట్లేదు. వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి. మరి కాసేపట్లో బంగారుపాళ్యం వెళ్లబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ మామిడి రైతులతో ఆయన మాట్లాడతారు.